బోటి కర్రీ చేస్తున్నాను ఈరోజు వీడియోలో. బోటి కర్రీ కుక్కర్లో వేసుకుంటున్నాను. ఒక స్పూను పసుపు వేసుకుంటున్నాను. సాల్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను. తర్వాత కూరకు సరిపడా తర్వాత వేసుకోవచ్చు. వాటర్ వేసి ఒక 4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. కూరకి 4 ఉల్లిపాయలు మీడియం సైజు, 2 టమాటాలు, విజిల్ అయిపోయి ఓపెన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మెత్తగా ఉడికింది. ఇవన్నీ ఇలా పట్టుకుంటే కాలుతుంది, కానీ మెత్తగా ఉడికింది. ఇక ఈ కుక్కర్ పక్కన పెట్టుకొని వేరే కళాయిలో మనం కూర వండుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుని ఇప్పుడు 4 స్పూన్ల నూనె, ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఉల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు, బాగా కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది. ఇవి వేస్తున్నాను. ఉడకబెట్టిన బాగా ఇప్పుడు కారం వేసుకుందాం. ఒక 3 స్పూన్లు, సాల్ట్ ఇందాక ఉడికే వాటర్లో వేసాం కాబట్టి ఇప్పుడు 1.5 వేస్తున్నాను. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టినవి వేస్తున్నాను. టమాటాలు 2, ఇందాక కొంచెం వాటర్ ఇందులో పోసి సరిపడగా పోసుకొని గ్రేవీ అంతా బాగా కలుపుకొని మరొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. దీంతో ఉడికించుకున్న తర్వాత గరం మసాలా వేసుకోవాలి. కూర అయిపోయిందండి. గరం మసాలా వేసుకుందాం. 1.5 స్పూను, కూర అయిపోయిందండి. తిందాం రండి. బోటి కూర ఎలా ఉండవచ్చు చూస్తాను. చూడడానికి కలర్ 1 ఉంది.
బా కాలిపోతుంది. వేడి కాలిపోతుంది. బాగానే ఉడికింది, బాగానే ఉంది. కూర ఎలా ఉంది? బాగానే ఉంది, బాగా ఉడికింది మెత్తగా. ఉమ్, బాగుంది, ఉమ్. బాగుంది, టేస్ట్గా ఉంది. కానీ మెత్త ఉడికింది, లేకపోతే బాగానే ఉడికింది. ఎలా ఉంది? బాగుందా ఇంకా? సూపర్గా ఉంది. ఉమ్. బాగా ఉడికింది, గ్రేవీ బాగా వచ్చింది. గ్రేవీ బాగానే వచ్చింది, చక్కగా బాగుంది, ఉమ్. కలుపుకోవడం బాగుంది. వేడి వేడి అన్నంలో కూర చాలా టేస్ట్గా బాగుంది. ఉమ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.